ఈ సమయాన్ని బట్టి దేవుని నేను ఎంతో స్తుతిస్తా ఉన్నా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు మనకెల్లప్పుడు తోడుగా ఉండేటటువంటి దేవుడు మనకెల్లప్పుడు ఆశీర్వాదకరంగా ఉండేటటువంటి దేవుడు, మనలను దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయగలిగినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకనే దేవాతి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, ఆయన రెక్కల కింద మనం భద్రపరచబడి ఆయనలో ఆయన కొరకు జీవించేటటువంటి వారముగా ఉందముగాక. హల్లెలూయా. ఓకే, మంచిది. చిన్న పల్లవ పాడుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవా యెహోవా సృష్టికర్త, గొప్ప దేవా యెహోవా సృష్టికర్త, మైనది నేనేలేనా, ఆద్యమైనది నేనేలేనా, నీ మాటకు ప్రభావం ఉన్నది, నీ మాటకు ప్రభావం ఉన్నది, నీ మాటకు ప్రభావం ఉన్నది. గొప్ప దేవా యెహోవా, గొప్ప దేవా యెహోవా, ఆకాశములు ఈ సృష్టి అంతా నీ మాట మహిమే, ఆత్మయు నా జ్ఞానమంతా నీ దయయే. ఆకాశములు ఈ సృష్టి అంతా నీ మాట మహిమే, ఆత్మయు నా జ్ఞానమంతా నీ దయయే. ఆశ్చర్యకరుడా అనంత జ్ఞాని, అతిశయమే నిన్ను కలిగుండుట. ఆశ్చర్యకరుడా అనంత జ్ఞాని, అతిశయమే నిన్ను కలిగుండుట. ప్రభావము గల దేవా, ప్రభావము గల యెహోవా, గొప్ప దేవా యెహోవా సృష్టికర్త, గొప్ప దేవా యెహోవా సృష్టికర్త, గొప్ప దేవా యెహోవా సృష్టికర్త, గొప్ప దేవా యెహోవా సృష్టికర్త. ఉదయమనే ఆరంభంలోనికి వాకి కఠిన మనస్సును కరుణగల మనస్సుగా మార్చితివే. ఉదయమనే ఆరంభంలోనికి వాకి కఠిన మనస్సును కరుణగా మనసుగా మార్చితివే. స్వరూపి అదృశ్య దేవుడా, ప్రియసిరి సర్వశక్తిదాత, స్వరూపి
ఆదరించే దేవ పరిశుద్ధాత్ముడా, ఆదరించే దేవ పరిశుద్ధాత్ముడా, గొప్ప దేవా యెహోవా, గొప్ప దేవా యెహోవా, గొప్ప దేవా యెహోవా, గొప్ప దేవా యెహోవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రాలు తండ్రి. మా ప్రేమ గల ప్రభువా యేసయ్యా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క తండ్రి నాయన ప్రభువా, ఆయా కుటుంబ ఆశీర్వాద కూడికలో ప్రభువా, మీ నామం పేరట అయా నాయన నీ బిడ్డలుగా మీ పాద సన్నిధిలో చేరి ఈ రీతిగా ప్రార్థించుకునే ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ ఆత్మ నింపుదల మాకు మెండుగా దయచేయండి. మీ యొక్క నామం పేరట మీరు మమ్మల్ని దీవించండి ప్రభువా. అయా నాయన నిరీక్షణ, అయా నాయన ప్రేయర్ టెంపుల్ ప్రభువా, ఈ ప్రార్థన మందిరాన్ని అయా మీ ఆత్మ నింపుదలిచ్చి మీ నామం పేరట ఈ ప్రాంతంలో కెలుగ్గా ఉంచారు. అయా మంచి దైవజనుల్ని ప్రాంతానికి ఇచ్చారు. అయా మీ గొప్ప ఆత్మ నింపుదల బిడ్డలకు మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. దీనున్న అయోగ్యుని ఎందుకు పనికిరాని మట్టిని చెత్తను ప్రభువా, అయా మీ సేవకునిగా ఇక్కడ నిలబడ్డా అయా ఏ బిడ్డకే వాక్యం అవసరమో మీరు తండ్రి వారందరితో మీరు మాట్లాడండి. అయా నాయన యేసయ్య తండ్రి, అయా తండ్రి మంచి అయా యూత్ నాయన సేవకులను బట్టి, అయా ఎమ్మానేలయ్య గారు పెద్ద కుమారుని బట్టి, కోడలను బట్టి, ఎమ్మానేలయ్య గారు భార్య అమ్మగారిని బట్టి మీకు వందనాలు ప్రభువా. అయా ఎంత గొప్ప అయా ధన్యత ఈ గ్రామానికి మీరు ఇచ్చారయ్యా. మీరు తండ్రి వచ్చిన బిడ్డలను, ఈ మాటలు వింటున్న బిడ్డలను మీరు అత్యధికంగా దీవించండి. మీ ఆత్మ నింపుదల మెండుగా దయచేయండి. మీ కృప కలిగిన హస్తాలతో బలపరిచి భద్రపరిచి దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట వందనాలండి. హల్లెలూయా. మీరు ఎమ్మానేలయ్య గారి పరిచర్యలు ఉన్నారంటే నా ఫోను ఏంటంటే కొద్దిగా ఎక్కువ కాలం వాడటం వల్ల ఛార్జింగ్ తగ్గిపోతూ ఉంది, ఎక్కువసేపు ఉండలేదు. కొన్ని ఫోన్లు అయితే చాలా టైం ఛార్జింగ్ ఉంటాయి. మరి ఫోన్లు ఎలాగున్నా కానీ క్రైస్తవ బిడ్డలుగా దేవుని మరి సన్నిధిలో ఉన్నటువంటి మనం, మరి దేవుడు మనకి కొంత శక్తిని కొంత బలాన్ని దేవుడు మనకిస్తారు. మరి మీ ఛార్జింగ్ ఎంతసేపు ఉంటుందో మాకు తెలీదు. మరి దేవుని నామం పేరట మీరు వచ్చినటువంటి మీరు ఆ చెరువులో ఉన్నటువంటి కొరమేన్లే కానీ చిన్న ఆట పరిగెలు మాత్రం మీరు కారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆత్మీయంగా దేవుడు ఈ గ్రామాన్ని ఆశీర్వదించారు. ఆత్మీయంగా దేవుడు ఈ గ్రామాన్ని వర్ధిల్ల చేశారు. ఈ గ్రామానికి మంచి మందిరం దేవుడు ఇచ్చాడు. మీరు పెట్టే కూడికలో, మీరు పెట్టేటటువంటి మరి స్వార్థ సభలో ఈ సామాన్యమైనవి కాదు. మరి దేవుడు ఈ గ్రామాన్ని ఇంతగా ఆశీర్వదించారు అని అంటే ఒక మంచి దైవజనులు కలిగి ఉన్నారు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహింపరుగా. హల్లెలూయా. మా మిత్రులు మాతో పాటు ఉద్యోగం వచ్చింది, జయరాజు మాస్టర్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీరు పెద్దమ్మా చిన్నమ్మా? చిన్నమ్మా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి ఆ జయరాజ్ మాస్టర్ మేము ఒకసారి జాయిన్ అయ్యాం. మంచి మిత్రులు మాకు ఆయన.
నేను లేటుగా కొంతకాలం సేవ చేసి రావటం వల్ల నేను మొన్న రిటైర్ అయ్యాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏదేమైనా దేవుని నామం పేరట దేవుని ఆశీర్వాదాలు పొందటానికి దేవుడు గొప్ప కృప చూపారు. చాపట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం మనం ఒకసారి చూద్దాం. 30వ అధ్యాయం 9వ వచనం నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 9-10 వచనాలు మనం ధ్యానం చేద్దాం. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పన్నులన్నిటి విషయములో, స్తోత్రం చెప్పండి, మంచి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా, మన దేవుడైన యెహోవా మన చేతి పనులన్నిటి విషయంలో, స్తోత్రం చెప్పండి. మనం చేతితో పనులు చేస్తూ ఉంటాం. చేతులు లేని వాళ్ళు కొన్ని కాళ్ళతో పనులు చేస్తూ ఉంటారు. అయితే దేవుడు మనకిచ్చింది చేతితో పనులు చేయాలి అని. కనుక చేతి పనులు మనం చేస్తూ ఉంటాం. అనేకమైన పనులు మనం మన జీవితంలో దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి, మన పరిస్థితులను బట్టి మనం ఏం చేస్తూ ఉంటామనంటే చేతి పనులు చేస్తాం. దేవుడైన యెహోవా మన చేతి పనులన్నిటి విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూపంట విషయములోను నీకు మేలు కలుగునట్లు నీ కుటుంబాన్ని వర్ధిల్ల చేయును. స్తోత్రం చెప్పండి. నిన్ను వర్ధిల్ల చేయును, నీ కుటుంబాన్ని వర్ధిల్ల చేయును. హల్లెలూయా. ఎందుకు వర్ధిల్ల చేస్తాడంటే మేలు కలగటానికి. స్తోత్రం చెప్పండి. దేవుడు మనకేమిస్తారంటే మేలు దయచేయగలిగినటువంటి గొప్ప దేవుడు. మేలు కలుగునట్లు దేవుడు మనల్ని ఏం చేస్తాడట? వర్ధిల్ల చేస్తాడు. చాలా మంది క్రైస్తవ కుటుంబాల్లో వెనకబడిపోవటానికి కారణం ఏమిటి అని మనం చూస్తే, దేవుడైన యెహోవా మనకు కొన్ని విషయాలు చెప్పాడు. ఆయన ఏమన్నాడు అని మనం చూస్తే 7వ వచనం నుండి మనం చదివితే 8వ వచనం నుండి, నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని, చప్పట్లు కొడదాం. హల్లెలూయా. చాలా మంది మాట వింటా ఉంటారు. మనం ఆశీర్వదించబడకపోవటానికి, మనం వర్ధిల్లకపోవటానికి, అంతేకాదు మేలు కలగకపోవటానికి, కుటుంబాలు వెనకబడిపోవటానికి, కుటుంబాల్లో ఆశీర్వాదం లేకపోవటానికి కారణం ఏంటి అనంటే మనం దేవుడైన యెహోవా మాట వినట్లేదు. ఏంటి చెప్పండి? దేవుడైన యెహోవా మాట వినటం లేదు. దేవుడైన యెహోవా మాట వినటం ముఖ్యంగా దేవుని స్థానంలో దేవుడు మనకి ఉంచి నిలబెట్టి వాడుకుంటున్నటువంటి వారు దేవుని సేవకులు. మంచి టాలెంట్ కలిగిన పెద్ద అయ్యగారిని, చిన్న అయ్యగారిని, 2 అయ్యగారులు మీకు ఇచ్చాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. ఆ రీతిగా దేవుడు మీకు ఇచ్చారు. ఆ రీతిగా ఏం చేయాలి అనంటే దేవుని మాట వినాలి. స్తోత్రం చెప్పండి. మనం అందరి మాట వింటా ఉంటాం. ఊర్లో గ్రామంలో ఉన్న పెద్దల మాట వింటా ఉంటాం, అధికారుల మాట వింటా ఉంటాం, రాజకీయ నాయకుల మాట వింటా ఉంటాం, ప్రభుత్వం మాట వింటా ఉంటాం. ఎవరెవరో ఎవరి దగ్గరకు వెళ్ళి పేర్లు పెట్టిస్తూ ఉంటారు, ముహూర్తాలు చూస్తూ ఉంటారు, రకరకాలటువంటి వారి మాటలు వింటా ఉంటారు. కానీ మన జీవితంలో మొట్టమొదట మన ప్రాధాన్యత, we must give first preference to the God word. ఏంటి చెప్పండి? దేవుని మాటకి మనం ఏం చేయాలంటే
మొట్టమొదట ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ ఇచ్చినటువంటి వారు ఎవరు అని అంటే, మొట్టమొదటగా దేవుని మాట విని ఏం చేయాలట? నేను నేడు నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుందువు. స్తోత్రం చెప్పండి. ఆయన ఆజ్ఞలు, ఆయన మాట వినాలి. దేవుడు మనకు అద్భుతమైన ఆజ్ఞలు ఇచ్చాడు, పెద్ద ఆజ్ఞలు. అవి కొత్త నిబంధనకు వచ్చేప్పటికి 2 ఆజ్ఞలు వచ్చేసినాయి. మనిషిని ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకూడదు, నీ పొరుగు అందగు మరి దేనిని ఆశింపకూడదు, మరి నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. ఎంత మాటలు, ఎటువంటి మంచి మాటలు దేవుడు ఇచ్చాడు అని అంటే, ఇటువంటి మంచి మాటలు కలిగిన గ్రంథం ఇంకొకటి లేనే లేదు. అందుకని ఆ గ్రంథంలో దేవుడు ఏమన్నారంటే, నీ దేవుడైన యెహోవా మాట వినాలి. ముందు ఆయన ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలన్నిటినీ మనం ఏం చేయాలట? గైకొనాలి. స్తోత్రం చెప్పండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు అని అంటే, దేవుడైన యెహోవా నీ చేతి పనులను, తర్వాత నీ చేతి పనుల విషయంలోను, నీ గర్భఫల విషయములన్నిటిలోను, నీ పశువుల విషయములోను, నీ భూపంట విషయములోను నీకు మేలు కలుగునట్లు, చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. వీటన్నిటి విషయంలో దేవుడును జాబ్ చేయి, కూలి పనులు చేయి, వ్యవసాయ పనులు చేయి, లేకపోతే చేతి వృత్తులు ఏదైనా టైలరింగ్ లాంటివి నువ్వు చెయ్యి. ఏం చేసినా కానీ దేవుడు ఏం చేస్తానన్నాడు? మేలు కలుగ చేస్తానని చెప్తున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకు మేలు కలుగజేసి రెండోది ఏం చేస్తానంటున్నాడంటే, ఆయన నిన్ను వర్ధిల్ల చేస్తానని చెప్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఏ మనిషి అయినా వర్ధిల్లాలి, ఏ మనిషి అయినా దీవించబడాలి, ఏ మనిషి అయినా ఆశీర్వదించబడాలి, మేలు కలగాలి. ప్రతి కుటుంబంలో మేలు కలగాలి, ప్రతి వ్యక్తికి మేలు కలగాలి. చాలా మంది మేలు కలగకపోవటం దేనికంటే, వర్ధిల్లకపోవటం దేని విషయంలోనంటే, ఆయన మాట వినట్లేదు. కొంతమంది కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, కొన్ని ఫంక్షన్లు చేస్తూ ఉంటారు, మ్యారేజ్ చేస్తూ ఉంటారు. ఆ మ్యారేజ్ చేసేటప్పుడు కానీ, ఇంకే ఫంక్షన్లు చేసేటప్పుడు కానీ దేవునికి విరోధమైన పనులు బోళ్ళని చేస్తూ ఉంటారు. ఒక ఆయన అన్నారు, మావిడాకులు ఎందుకు కడుతున్నారు అని అంటే, చాలామంది వస్తారు కదా, ఈ ఆకులు ఆక్సిజన్ విడుదల చేస్తాయి అని ఆకులు కడుతున్నామని అన్నారు. ఏమన్నారంటే, ఆయన చనిపోయినప్పుడు కానీ, ఇంకా ఏమైనా కార్యక్రమాలు జరిగేటప్పుడు కానీ, శుభకార్యాలు జరిగినప్పుడు అప్పుడు ఆకులు కడతారా అంటే కట్టరు. కడతారా చెప్పండి? బోళ్ళు ఎంతమంది వస్తారు. అప్పుడు ఏమవుద్ది? ఆక్సిజన్ ఇవన్నీ లోకానుసారమైనటువంటి ఆచారాలన్నిటినీ విడిచిపెట్టి దేవుని మాటలు విని ఆయన ఆజ్ఞల ప్రకారం జీవిస్తే దేవుడు మనలను ఎంతో హెచ్చించే దేవుడుగా ఉంటారని వాక్యం ద్వారా మనం చూస్తా ఉన్నాం. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అంతేకాదు, ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను, కట్టడలను నీవు గైకొని, ఈ ధర్మశాస్త్ర గ్రంథం దేవుడు మనకిచ్చాడు. ఈ ధర్మశాస్త్ర గ్రంథం దేవుడు మనకిచ్చాడు గనక, ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి ఆయన ఆజ్ఞలను, కట్టడలను నువ్వేం చేయాలి అని అంటే, మనం ఏం చేయాలి? వింటం మాత్రమే కాదు, విని విడిచిపెట్టేటటువంటి వారు ఉంటారు. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలోని ఆ వాక్యాలన్నిటినీ
ఏం చేయాలి అని అంటే, నీవు విని ఏం చేయాలి? గైకొనాలి. ఆయన కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళునప్పుడు, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎట్లా అంటే, కొంతమంది హాఫ్ ఉంటుంది, యేసులో సగం వేరేలో సగం. మరి క్రిస్టియన్ మీటింగ్ జరిగినప్పుడు, మరి అంతేకాదు సెమీ క్రిస్మస్లు జరిగినప్పుడు, పండగలు జరిగినప్పుడు ప్రభు సన్నిధిలోకి వస్తారు. మిగిలినప్పుడు కొంతమంది రకరకాలుగా లోకానుసారమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. కానీ దేవుడు మన నుండి కోరుకునేటటువంటిది ఏంటంటే, నువ్వు ఉంటే చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. నులువెచ్చగా ఉంటే మాత్రం దేవుడు నిన్ను వర్ధిల్ల చేయడు, మేలు కలుగు చేయడు, నిన్ను ఆశీర్వదించడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడే మాట ఏంటంటే, దేవుడు గొప్ప దేవుడు, ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు మన నుండి కోరుకునేటటువంటిది ఏంటి అని అంటే, రోమాపత్రిక 8:1 ఏముందంటే, రోమాపత్రిక 8:1 మరి దేవుడు మన నుండి కోరుకునేటటువంటి విషయం మనం చదువుకున్నట్లయితే ఏముందండి? రోమాపత్రిక 8:1, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి, మనం ఎప్పుడో ఒక ఆయన ఎప్పుడో ప్రభు నమ్ముకున్నప్పుడు సాక్ష్యాన్ని ప్రింట్ చేయించాడట. బాగానే ఉంది అప్పుడు సాక్ష్యం. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఆ సాక్ష్యం, నా సాక్ష్యం నేను ప్రింట్ చేయించా అని అలమారలో పెట్టాడంటే ఎప్పుడో 10 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఆ సాక్ష్యం ప్రింట్ చేయించిన కాగితం అలమారలో పెడితే దాన్ని ఏం చేసినాయంటే, బొద్దంకిలో చెదల పురుగులు అక్కడక్కడ కొట్టేసినాయి అంట. సాక్ష్యం ఏమైపోయింది? కొట్టివేయబడింది, రంధ్రాలు పడిపోయినాయి. అందుకనక మనం ఎప్పుడో ప్రభువుని నమ్ముకోవటం కాదు, ఎప్పుడో క్రీస్తులో ఉండటం కాదు, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకనే నీ దేవుడైన యెహోవా మాట విని ముందుగా ఏం చేయాలట? ఆయన ఆజ్ఞలను గైకొనాలి. నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో, స్తోత్రం చెప్పండి, మనిషి జీవించే ఆత్మ. చెప్పండి, మనిషి ఆత్మ కలిగి ఉన్నాడు, శరీరం కలిగి ఉన్నాడు, ప్రాణం కలిగి ఉన్నాడు. కానీ నరుడు జీవించేటటువంటి ఆత్మ కనుక, మనం జీవించేటటువంటి ఆత్మ గనక, ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుంది గనక, ఈ ఆత్మకు చావు లేదు గనక, మన్నైనది వెనకటి వల్లే మన్నైపోద్ది గనక, దేవుణ్ణి మనం పూర్ణ హృదయంతో ఆరాధించాలి. పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవా వైపునకు ఏమవ్వాలట? మళ్ళాలి. స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో ఈ మొదటి రోజున మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి అని అంటే, మొట్టమొదటగా చేయవలసింది ఏంటంటే, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను నువ్వు ఏం చేయాలి అని అంటే, విని గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవా వైపునకు మళ్ళాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ నెలంతా, ఈ వారమంతా,
ఇప్పుడు వరకు మనం ఎలా ఉన్నామో అనేటటువంటిది పరిశీలన చేసుకుని, గర్జించు సింహం వలె ఆ దెయ్యంగాడు తిరుగుతున్నాడు గనక మనలను మనం పరిశీలన చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనలను మనం పరిశీలన చేసుకుని ఆయన వైపు మళ్ళినటువంటి వారముగా ఉందుముగాక. మనకి సౌలు బాగా తెలుసు, దావీదు బాగా తెలుసు. దావీదు దేవుని హృదయానుసారుడు, సౌలు మాత్రం దేవుని హృదయానుసారుడు కాదు. ఎందుకని అంటే నామకార్థ క్రైస్తవ జీవితానికి, ఏదో పేరుకి క్రైస్తవుడిగా సౌలు కొంతకాలం ప్రభువులో ఉండటం, తర్వాత మళ్ళీ మారిపోవటం. కనుక దావీదు అయితే దేవునికి ఇష్టంగా బ్రతికినటువంటి వాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. అది మనం ప్రభువులో ఉండటాన్ని బట్టి మనం పరలోక రాజ్యానికి చేరటానికి సాదృశ్యంగా దావీదు ఉన్నాడు. సౌలు మాత్రం నామకార్థ క్రైస్తవుడుగా లోకానుసారంగా ఏదో పండగ రోజు, మిగిలిన ఆదివారాలు, మిగిలినటువంటి రోజుల్లో ఏదో పై భక్తి కలిగినటువంటి వానికి సాదృశ్యంగా సౌలు ఉన్నాడు. ఆ సౌలు దేవుని మాట వినకపోవటాన్ని బట్టి సమూయేలు వెళ్ళి 3 సార్లు హెచ్చరిక చేసినా గాని ఎంతో బాధపడుతూ ఉన్నటువంటి సమూయేలును దేవుడు దర్శించి, నువ్వు ఎంతకాలం ఆ మాట వినని సౌలు గురించి నువ్వు బాధపడతావు, ఇదిగో నీ కొమ్ము ఏం చేస్తావు, తైలంతో నింపు, నేను ఒక ఆయన్ని, నా హృదయానుసారుణ్ణి, నా నామాన్ని గొప్ప చేసే ఒక అతను నేను ఏర్పాటు చేసుకున్నా, ఆయన్ను అభిషేకించు అంటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్నిసార్లు గద్దించినా లోబడనటువంటి వాడు హఠాత్తుగా నాశనం అవుతాడని బైబిల్ గ్రంథంలో చెప్పబడిన రీతిగా హఠాత్తుగా నాశనమైన పరిస్థితి సౌలును బట్టి మనం చూస్తా ఉన్నాం. అయితే దావీదు మాత్రం అంతకంతకు వర్ధిల్లాడు అని, అంతకంతకు దీవించాడు అని వాక్యం ద్వారా దేవుణ్ణి బట్టి దావీదును మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా మంచి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అందుకనే మన దేవుడైన యెహోవా వైపు మళ్ళినటువంటి వారంగా ఉండాలని, అంతేకాదు మళ్ళిన పరిస్థితిలో యెహోవా మన పితరుల యందు ఆనందించినట్లు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడట? మన పితరుల యందు ఆనందించాడు. ఏంటి చెప్పండి? మన పితరుల యందు ఆనందించినటువంటి గొప్ప దేవుడు. మన పితరుల యందు ఆయన ఏం చేశారు అని అంటే ఆనందించారు. ఆనందించటాన్ని బట్టి మేలు మరి దేవుడు దయచేశాడని, నీకు మేలు చేయుటకు నీ యందు ఆనందించి నీ వైపునకు మళ్ళునని వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వినండి దేవుని బిడ్డలారా, పితరుల యందు దేవుడు ఆనందించాడు. ఇమ్మానుయేల్ అయ్య గారు వాళ్ళ నాన్నగారు చిన్నప్పటి నుంచి ఎంతో భక్తిగా పెరిగి భక్తిగా పెంచారు. క్రైస్తవ మరి కట్టుబాటు ప్రకారం మరి మంచి క్రైస్తవుడిగా వాళ్ళ నాన్న మరి చక్కగా దేవుని యందు ఆనందించటాన్ని బట్టి తల్లి గర్భంలో రూపొందించబడినటువంటి నాడే మరి దేవుడు ఆయన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన్ని బట్టి దేవుడు 2 కుమారులను ఇచ్చి పెద్ద కుమారుని దేవుని సేవలో వినియోగించుకుంటూ ఉన్నాడు అని అంటే వాళ్ళ నాన్నగారిని బట్టి దేవుడు ఆనందించాడు. అంతేకాదు ఇమ్మానుయేల్ అయ్య గారిని బట్టి దేవుడు ఆనందించాడు. మీ పేరు సాగరేనా?
సాగర్ను బట్టి దేవుడు ఆనందించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి నిర్గమాకాండం 20:6 ఏముందంటే, నిర్గమాకాండం 20:6 నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరిస్తే నిన్ను దేవుడు ఏమంటా ఉన్నారు అని అంటే, ఎన్ని తరాలు వరకు దేవుడు కరుణిస్తానంటున్నారంటే 1000 తరాలు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపడతాం. హల్లెలూయా. 1000 తరాల వరకు ఆయన కరుణించే దేవుడు. ఇప్పుడు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వస్తే వాళ్ళ నాన్నగారిది ఒక తరం అయితే, రెండోది ఇమ్మానీయుల్ అయ్య గారిది ఒక తరం అయితే, మూడోది సాగర్ అయ్య గారిది ఒక తరం. స్తోత్రం చెప్పండి. 1000లో 3 తీసేయండి. 1000లో 3 తీసేస్తే ఇంకెన్ని ఉన్నాయి? 997 తరాలు ఇంక మిగిలి ఉన్నాయి. అన్ని తరాలు దేవుడు ఈ కుటుంబాన్ని, మన కుటుంబాలని ఆశీర్వదించగలిగిన గొప్ప దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపడతాం. ఇటువంటి ఆశీర్వాదకరమైన మాటలు మనం ఏ గ్రంథంలోని చూడలేం. బళ్ళు వాళ్ళవుతాయి, వాళ్ళ బళ్ళు అవుతాయి అని చెప్తా ఉంటారు, కానీ దేవుని బిడ్డలకు కలిగినటువంటి కుటుంబం ఎప్పుడు వెనకబడదో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా నాయనమ్మ గారు ప్రభువుని నమ్ముకున్నారు. ఆమెను బట్టి మా కుటుంబం, మా నాన్నగారు, మా కుటుంబాలు దీవించబడ్డాయి. భూములు కలిగి, ఆస్తులు కలిగి, సంఘాలు కలిగి, సేవ కలిగి, ఉన్నతమైన స్థితిలో దేవుడు హెచ్చించడానికి కారణం ఏమిటి అని అంటే, మా నాయనమ్మ గారు ప్రభువుని నమ్ముకుని అప్పుడే దేవుని సేవ ప్రారంభించింది ఆవిడ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ప్రార్థన చేసే కుటుంబం ఎప్పుడు వెనకబడదో. 1000 తరాల వరకు వారి కుటుంబాలు దీవించబడతాయి. సింహపు పిల్లలైన లేమి కలిగి ఆకలిగొనును గాని నా యందు భయభక్తులు గల వారికి, వారి కుటుంబాలకి ఏ మేలు కొదువై ఉండదు. అంతేకాదు, నీతిమంతులు పిల్లలు భిక్షమెత్తుట గాని వారు విడవబడటం గాని నేను చూడలేదని చెప్పారు. నీతిమంతుని పిల్లలు వారి తదనంతరం ధనిలవుతారని వాక్యం ద్వారా మనం చూస్తా ఉన్నాం. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపడదాం. హల్లెలూయా. అందుకని మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో ఒక గొప్ప దైవజనుని, ఒక గొప్ప రాజు కొడుకు, దావీదు కుమారుని కొడుకు, రాజుగా అభిషేకించబడి రాజ్యానికి వచ్చిన సొలొమోనుని 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ 3వ అధ్యాయంలో సొలొమోనుని మనం చూస్తే, ఈ సొలొమోను 3వ అధ్యాయం 3వ వచనంలో నీ తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించు సొలొమోను యెహోవా యందు ప్రేమ ఉంచెను. స్తోత్రం చెప్పండి. గానిలోకి వెళ్తే పెద్ద గూని ఉంటుంది. హల్లెలూయా. వినండి దేవుని బిడ్డలారా. అందుకనే వాక్యం ద్వారా మనం చూస్తా ఉన్నాం. మరి ఒక ఆమె అందట, ఏమండి నేను చనిపోయిన తర్వాత ఏమైనా ఏడుస్తారా అందంట. మనసులో అనుకున్నాడంట, రోజు చేసే పని ఏంటి అనుకున్నాడంట. హల్లెలూయా. వినండి దేవుని బిడ్డలారా. దేవుని యొక్క వాక్యాన్ని మనం విని ఆనందించే స్థితిలో ఉంటే దేవుడు మనల్ని ఎంతో ఆశీర్వదిస్తారు. అందుకనే తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు. ఏంటంటే సొలొమోను ఏం చేశాడట? తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమ ఉంచెను. స్తోత్రం చెప్పండి. ఏంటి బ్యాంకులో డబ్బులు ఉంచెను అని లేదు, లేకపోతే వస్తువు మీద ప్రేమ ఉంచెను అని లేదు.
మరి రకరకాల వాటి మీద మనం ప్రేమ ఉంచుతూ ఉంటాం, రకరకాల వాటిని ప్రేమిస్తూ ఉంటాం. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లెదరు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహింపరుదు. హల్లెలూయా. ఇంతకీ సొలొమోను దావీదు మరి నియమించిన కట్టడలను అనుసరించాడు. స్తోత్రం చెప్పండి. కొన్ని కట్టడలను దావీదు ఆ రాజరికంలో రాజు అయిన తర్వాత ప్రార్థన విధానాలని అనుసరించాడు, కట్టడలను నియమించాడు. వాటిని సొలొమోను అనుసరించాడు. స్తోత్రం చెప్పండి. అనుసరించి ఏం చేశాడు అని అంటే ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు? ఎవరి యందు ప్రేమ ఉంచాడు అని అంటే మనకి యాకోబు గురించి బాగా తెలుసు. యాకోబు చాలా పట్టుదల కలిగిన వాడు. యాకోబు తల్లి గర్భంలో ఉండగానే జ్యేష్ఠుడుగా పుట్టాలని, తల్లి గర్భంలో ఉండగానే వాళ్ళిద్దరు పోట్లాడరే, నేను జ్యేష్ఠుడిని అవ్వాలరా అని పెనుగులాడారంట. ఏంటి చెప్పండి? పెనుగులాడారు. ఇద్దరు పెనుగులాడుతూ ఉంటే, ఏంటి ప్రభు అంటే, అమ్మా నువ్వేం బాధపడొద్దు, నీ గర్భంలో 2 జనపదాలు ఉన్నాయి, వాళ్ళు ఒకరికంటే ఒకరు గొప్పోళ్ళుగా ఉంటారు, వాళ్ళు మరి ఆ పెద్దవాడు చిన్నవానికి దాసుడు అని చెప్పారు. అయితే జ్యేష్ఠుడిగా పుట్టాలని ఏశావు కాలు పట్టుకుని లాగితే కుదరలా, ఫస్ట్ ఓడిపోయాడు. ఏంటి చెప్పండి? ఫస్ట్ టైం ఓడిపోయినా కానీ గోరీ మహమ్మద్ లాగా, గజనీ మహమ్మద్ లాగా బాగా దండయాత్ర చేసి విజయం సాధించినటువంటి వాడు మరి యాకోబు. స్తోత్రం చెప్పండి. ఎన్ని పోరాటాలు చేశాడో. ఆఖరి పోరాటం మరి ఎబ్బోకు రేవు దాటిన తర్వాత, స్తోత్రం చెప్పండి, అల్లెల్లు ఒంటరి పోరాటం చేశాడు. అందరున్నా కానీ వాళ్ళందరినీ పంపించేసి పోరాటం చేసినటువంటి వాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మాంగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత చిన్న కుమార్తె నాకు కావాలంటే అలాగే రాలుడు అని చెప్పి పెద్ద కుమార్తెని అంటగడితే, ఇదేంటి మామ అంటే, కొద్దిగా ఆగు, కూల్ కొద్దిగా ఆగయ్యా బాబు, ఏంటి రెచ్చిపోతావేంటి, నీ సంగతి అంతా మాకు తెలవదా ఏంటి, నువ్వు అన్నని ఏం చేసావో తెలుసు, అన్నకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలు తండ్రి ఇస్తానంటే నువ్వు పొందావని తెలుసు, అన్నను మోసం చేసావని తెలుసు, తండ్రిని నేనే పెద్ద కొడుకునని తండ్రిని మోసం చేసావని కూడా తెలుసు. పెద్ద ఏదో నీతిమంతుల్లాగా నేనేదో పెద్ద నీకేదో నష్టం కలిగేసినట్టు నువ్వు ఏదో చేస్తా ఉన్నావు, నువ్వేదో చెబుతా ఉన్నావు. ఇదిగో ఏంటి నీ కోరిక ఏంటి? చిన్నం కావాలి అంతేనా? ఆమెను నీకు ఇస్తా, మళ్ళీ 7 సంవత్సరాలు కొలువు చేస్తే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, రాహేలును ప్రేమించటం వల్ల ఆ 7 సంవత్సరాలట కొద్ది రోజులుగా అయినాయట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రేమతో చేసిన పనులన్నీ అలా ఉంటాయి కనుక నువ్వేం చెయ్యాలి అని అంటే, ఈ లోకమును ప్రేమించడం కాదు, ఎంత ప్రేమించినా కానీ లేకంటే చిన్నంగా కనుక, లేకంటే ముందు ఆమెను కోల్పోవటం జరిగింది కనుక నీవు ఈ లోకంలో దేన్నైనా ప్రేమిస్తే వాటన్నిటిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. కనుక నువ్వు దేవుని ప్రేమించే స్థితిలో నువ్వు ఉండాలి. స్తోత్రం చెప్పండి.